ఇక్కడికి రాగానే నాకు గూస్ బంప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పక్కన చూస్తున్నా అసలు అర్థం కాలేదు. ఈ రూమా పక్కన హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ హంటింగ్ బ్లాగ్. సో ఈ లొకేషన్లో రాగానే నాకైతే ఎగ్జైటింగ్గా గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 5 మంది కొట్టుకొని చచ్చిపోయారు ఒకరికొకరు. సో ఇది వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ సైటు, అంటే చాలా పెద్ద మాల్ కడుతున్నారు ఇక్కడ. దానికి సంబంధించి కూలి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ వాళ్ళు ఉండడానికి ఈ చెక్కలతో అయితే రూమ్ అయితే రిలాక్స్ ఈ చెక్కల రూమ్ అయితే తయారు చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఏదో సమ్ గొడవలు పడేసి సిట్టింగ్ వేసేటప్పుడు ఒకరినొకరు బాటిళ్ళతోనే పొడుచుకొని తలకాయలు పగలగొట్టుకొని చనిపోయారంట. 1 కాదు 2 కాదు, దాదాపు 5 ఆత్మలు అయితే ఇక్కడ ఉన్నాయంటున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో దాని తర్వాత నుంచి దీన్ని క్లోజ్ చేసేసారు. ఎవరే కానీ ఇటు పక్కకి రావట్లేదు గైస్. సో చాలా అంటే చాలా యాక్టివిటీస్ కానీ ఇటువంటివి అయితే చాలా ఉన్నాయంట. సో ఇక్కడికి రాగానే నాకు గూస్ బంప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూసారా? హలో హలో, अरे भाई कितने लोग हैं इधर? आप साथ होके 5 मेंबर इधर ही है और दूसरे लोकेशन को चल गए. गैस సో హిందీ వాళ్ళు కాబట్టి కొద్దిగా హిందీ యూజ్ చేస్తున్నాను. సో ఏమనుకోవద్దండి. ఈరోజు ఫస్ట్ టైము దుబాయ్ నుంచి ఆత్మని చూడాలి, దయాన్ని చూడాలి అనే ఎక్సైట్మెంట్తో మహమ్మద్ గారు వచ్చాడు. ఏరా, ఎలా ఉంది ఫీలింగ్? ఎక్సైటింగ్. ఖచ్చితంగా పడదాం ఒకదాన్ని. ఈరోజు వీడియో ఆధార కొడదాం అది కాబట్టి జాగ్రత్తగా ఉండు. సో వీడికి చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి గ్యాస్ ఆత్మ అని. కాబట్టి మనోడికి ఈరోజు 1 కాదు 2 కాదు 5 ఆత్మలని పరిచయం చేయబోతున్నాను. జాగ్రత్త రే. ఓకే, కానీ టెన్షన్ పడద్దు, భయపడద్దు. నో వరీస్. మళ్ళీ కదిలి చూసావా డోర్? ఫ్రెండ్స్, మీరు
గాలికి ఏమైనా కదులుతుంది అనుకుంటున్నారేమో. చూడొచ్చు, ఏ డోర్ కానీ కదలట్లేదు, ఇదే కదులుతుంది చూడండి కదా. అవును. ఇదొక్కటే ఎందుకు కదులుతుంది? ఇక్కడ ఎవరైతే ఉన్నారో जो लोग इधर मर चुके मर जाके इधर आत्मा बन के फिर रहे हैं. సో మీ కోరికలు ఎందుకు మీరు అంటే మీరే కొట్లాడుకొని చనిపోయారు కదా, బట్ మీరు మళ్ళీ ఆత్మలుగా అయ్యి ఇక్కడే ఎందుకున్నారు అంటే మీకు ఏదైనా కోరికలు ఉన్నాయా? హలో, సౌండ్ వస్తుంది ఆ పక్క. పక్కనే అబ్దుల్. ఎటు పక్క నుంచి వస్తుందో అర్థం కాలేదు. ఈ రూమా పక్క రూమా? తెలియదు. కుక్కలా? ఇది బాగానే ఉంది. దీనికి ఏమైంది? దగ్గరికి వెళ్ళద్దు, దూరం ఉండు. ఇవి బాగానే ఉన్నాయి. యాక్చువల్గా కుక్కలకి జంతువులకి ఆత్మలు కనబడతాయి అంటారు, బట్ ఇక్కడ ఏదో సైలెంట్గా ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఏదైనా ప్లేస్కి వెళ్తే కుక్కలు ఖచ్చితంగా అరవడం మొదలు పెడతాయి, బట్ ఇవి చాలా సైలెంట్గా ఉన్నాయి. చూడండి, ఏంట్రా మాది అమ్మా. స్టే అవే, నో క్లోజింగ్, డోంట్ గో క్లోజర్. అక్కడే వస్తాను. పరిగెత్తు పరిగెత్తు. అటే లాస్ట్ 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 వెళ్ళు 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 వెళ్ళు. ఇంకా స్పీడ్గా పరిగెత్తుంది, మనకి స్పీడ్గా. ఇది అది ఇది మట్టిలో దిగబడిపోతున్నాయి కాళ్ళు. ఎక్కడ యాడికి పరిగెత్తుంది అది? అది చాలా స్పీడ్గా పరిగెత్తుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. గైస్, ఇందాక శ్వాస తీసుకో, శ్వాస తీసుకో. ఇదేది ఆ కుక్క? ఒక్కొక్క రూమ్ ఓపెన్ చేయి. ఇక్కడ ఎవరైతే
ఉన్నారో, ఈ శబ్దాలు ఈ అరుపులు ఎవరైతే చేస్తున్నారో, అవతల సౌండ్ అటుపక్క సౌండ్ వస్తుంది. హలో, మీరు ఎక్కడున్నారో ఒకసారి కనిపిస్తారా? ఈ ప్లేస్లో సైకో ఉన్నాడా లేకుంటే ఆత్మలే ఇంతగా బిహేవ్ చేస్తున్నాయని ఒక టెన్షన్లో ఉన్నప్పుడు నా కంటికి ఒక ఆకారం అయితే కనొచ్చింది. ఏమన్నారు? ఇక్కడైతుందా? ఇక్కడే కదా. అమ్మ, ఇదే రూమ్ ఫస్ట్ డోర్ వెళ్ళింది కదా. ఇక్కడే ఇదే రూమే. ఏదో కనిపించిందిరా, ఏదో కనిపించింది నాకు ఇక్కడ. నిన్ను కూడా చూసారా? నాకు అందుకే భయం వేసి మన లోపలికి వెళ్ళిపోయినా నేను. గైస్, ఇందాక క్లియర్గా షాడో చూశాను. అరే బాయ్, వచ్చేయండి మీరు. ఆ డోర్ ఓపెన్ ఉందా? రావట్లేదు రాది. గైస్, చాలా ఆత్మలు ఉన్నాయి దానికి. సౌండ్ వస్తుంది అక్కడ ఎదురు. రే దగ్గరికి వెళ్ళొద్దురా. हेलो, ओए, कौन है इधर? क्या चाहिए आपको? आपको हेल्प करने के लिए हम आए हैं. तुम क्यों इधर होके आते जाते सबको डराने लगते हैं? ఏదో ఉంది అక్కడ. ఇందాక ఓపెన్లో ఉన్నదిరా అది. అక్కడ కుక్కలు అరుస్తున్నారా? అడప కుక్కలు అరుస్తున్నారా? ఉండరా చూద్దాం. కిటికీలో రికార్డ్ చేయి. డోర్ రావట్లేదురా. చేశాను మొత్తం. ఇందాక ఓపెన్లో ఉంది కదా అది. అరే బాయ్, మీకేమన్నా పిచ్చా? తెలుగు అర్థమవుతుందా మీకు? మళ్ళీ సౌండ్ వస్తుందిరా. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా కావాలా? అవతల కుక్కలు అరుస్తున్నా. డోర్ క్లోజ్లో ఉంది, సౌండ్ వస్తున్నాయి. ఇరిగిపోయిన బాధలే రాకపోదాం చెప్తా. వచ్చేసిందిరా. ఓపెన్ చేయి. అటు పక్కనే రేవో, అటుపక్కకి వెళ్ళాలి. సైకో వాడు ఉన్నాడు. సైకోనా దెయ్యమారా? నాకు టెన్షన్గా ఉందిరా. ఇది నాకు టెన్షన్గా ఉంది. ఏమనిపిస్తుంది నీకు? నాకు టెన్షన్గా ఉందిరా. టెన్షన్ పడకు మాము, టెన్షన్ పడకు, ఏం కాదు సరేనా? ఫస్ట్ టైం కాబట్టి నీకు అలా ఉంటుంది. భయపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడినామంటే చాలా ఎఫెక్ట్ అవుతావు. చాలా పెద్ద సినిమా అనిపిస్తున్నాయి కానీ పడక చేద్దాం. పర్లేదు, ధైర్యంగా సపోర్ట్ చెప్తాను. ఓకే. అది రావట్లేదా? ఇందాకే కదా వచ్చాం మనము. ఆత్మహత్య కాదురా.
ఎవరో ఉన్నారు అక్కడ. ఎవరో ఉంటే ఇందాక మనం ఇక్కడికే వచ్చాం. మనుషులు అదే కదా, మనుషులు అంటే కనరాలి కదా. డోర్ లాక్ చేయడం లేదా? గైస్, ఈ అరుపులు, ఇక్కడ జరిగే యాక్టివిటీస్ చూస్తుంటే ఇక్కడ ఏముందని క్లారిఫికేషన్ నేనే ఇవ్వలేకున్నాను. ఎందుకైనా మంచిది సైకో గార్డెన్ చాలా పెద్దది. అక్కడ చిన్న ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఎవరన్నా ఉంటే మర్యాదగా బయటకు వచ్చేయండి, వస్తే బాగుంటుంది. మీకు పొరపాటున మేము పట్టుకున్నామంటే మామూలుగా ఉండదు. రండి, ఎవరున్నారో బయటికి. అక్కడ చూస్తాను సౌండ్. ఎటుపక్క అటుపక్క. లైట్ ఆఫ్ చేసి నైట్ వర్షన్ చూద్దామా? అలాగే నైట్ వన్ ఆన్ చేయి. దీనిలోకి ఏం కనిపిస్తలేదు. పైగా లైటింగ్ చూసి నా కొడుకు లేదు ఆరేమో. ఒకవేళ సైకిల్ ఉంటే లైటింగ్ ఆఫ్ చేసి చెక్ చేస్తాను. ఒకవేళ ఆత్మలు ఉన్నా సరే, దీంట్లో అయితే ఒక ఇందాక షాడు రికార్డ్ అయింది. నేను గైస్ 100% ఇక్కడ ఆత్మ కంటే పవర్ఫుల్ శక్తి ఏదో ఉంది, దుష్ట శక్తి టైప్లో ఏదో ఉంది. చూపిరా. ఏం కనిపించడం లేదురా. సార్ చుట్టూ రౌండ్ వేసుకున్నాము. ఓకే, ఏది కనస్తుంది? ఏదో సౌండ్ వచ్చిందిరా. సరేనా? నైట్ సౌండ్ వేసుకున్నాం. అక్కడ ఏదో ఉందిరా. లాస్ట్లో రా, ఏదో ఉందిరా. ఇందాక ఇక్కడ ఏదో కనిపించిందిరా. ఓకే, ఇక్కడ ఏదో ఉన్నదిరా. నాకు చాలా టెన్షన్ అవుతుంది. ఆ రూమ్ ఈ రూమ్ ఒకటేనా? మళ్ళీ ఇవి వేరే క్యాబిన్లు ఉన్నాయరా. జంప్ అవుతున్నారా ఎవరన్నా ఎక్కడి నుంచి అక్కడికి? అది వేరు ఇది వేరు. మనం ఒకటే అనుకున్నాం ఇంతసేపు. నాకు టెన్షన్గా ఉందిరా అప్పుడు. అది ఇప్పుడు మమ్మల్ని బతకనిస్తుందా లేదంటే మమ్మల్ని చంపేస్తుందా అనేది కూడా అర్థం కావడం లేదు. తీసుకురా, అది వద్దురా, పడేద్దురా. సైకిల్ కాదురా, సైకిల్ అయితే కాదు. నాకు ఇంకా టెన్షన్గా ఉందిరా. సైకో వాళ్ళు అయితే ఒక్కడైనా కలుస్తాడు రా. ఇంతసేపు నుంచి తిరుగుతాము, ఇంత పిచ్చి కుక్కలు బరుగుతాము. వాడు మనకన్నా పాష పెరుగుతాడా?
లేదురా. ఒక పక్క ఒక్కడైనా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండి సౌండ్ చేసేటుండే అటుంది. అలాంటప్పుడు ఒక్కడైనా కండవాలి కదా కెమెరాకి. ఈ ఒకటే రూము అవి డివైడెడ్. సో గైస్, ఇంతవరకు మీరు చూశారు కదా. సో ఈ వీడియో లెంత్ అవ్వచ్చేమో మేబీ, కాబట్టి ఇక్కడికి ఈ పార్ట్ అయితే ఎండ్ చేస్తున్నాను. నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు నైట్ వర్షన్ అయితే ఆన్ చేసి నైట్ వర్షన్లో ఒక చోట కూర్చొని కంప్లీట్గా చూసి తర్వాత మొత్తం నైట్ వర్షన్లో కూడా తిరిగి చూస్తాను. ఇంకా చాలా ఈ రూమ్లో క్యాబిన్లు అయితే మిగిలి ఉన్నాయి. సో ఓకే, వెయిట్ ఫర్ ద పార్ట్ 2 గైస్. సో ఫ్రెండ్స్, దాదాపుగా 2-3 గంటల వరకు నెట్వర్క్ కోసం వెయిట్ చేశాను. అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ రాలేదు, ఎందుకో తెలియదు. సో నెట్వర్క్ లేకుండా నైట్ వర్షన్ అసలు కనెక్ట్ కాదు. ఇంకా అక్కడ ఏది ఉంది మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మాకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు ఎక్కువసేపు ఇవ్వలేదు. మళ్ళీ ఓనర్ వాళ్ళకి తెలిస్తే చాలా ఇబ్బంది పడుతుంది సార్ అని చెప్పారు. అంటే వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో అంతో ఎంత డబ్బులు ఇస్తారో నేను చేస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళి షూట్ చేశాను గైస్. సో పెద్దవాళ్ళు అదే ఓనర్లకు తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుందంటే ఇంకా సర్లే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా ఇక్కడ ఛాన్స్ దొరికితే కంపల్సరీ వెళ్ళి ఇక్కడ వీడియో అయితే తీస్తాను. ఇక్కడ ఏంటున్నది నాకే ఇంకా క్లారిఫికేషన్ రావట్లేదు. ఆత్మ ఉందా, సైకోలు ఉన్నాయా, లేదంటే ఇంకా ఏదైనా అతీత శక్తులు ఉన్నాయా, లేకుంటే 5 మంది చనిపోయారు కదా, 5 ఆత్మలు ఉన్నాయంటున్నారు కదా, దానివల్ల ఇంత ప్రభావం వస్తుందా అనేది మీకే ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో నేనైతే అదే అనుకుంటున్నాను. సో సైకోలు అయితే ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్స్, సైకోలు ఉండే అవకాశం అయితే లేదు. సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి బెస్ట్ వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.